నీ మంచి మనసును అర్థం చేసుకోకుండా మనసే లేని దానిలా ప్రవర్తించాను. ఆ కసాయిదాన్ని భుజానెత్తుకొని నిన్ను చీడ పురుగులా చూశాను. మానసికంగా నిన్ను హింసించానమ్మా, హింసించాను. దాని గురించి తెలిసి దాన్ని దూరం పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోతుంది శామ్? నన్ను చావంచుల వరకు తీసుకెళ్ళింది. చివరికి వద్దనుకున్నా నువ్వే నాకు దిక్కయ్యావు, నాకు ప్రాణం పోసావు. ఇక జీవితంలో నిన్ను మర్చిపోను శామ్, మర్చిపోను. నేను దూరం చేసుకోను. చేసుకున్న వాళ్ళని దగ్గర చేసుకుంటే ఇంకా సంతోషిస్తాను చిన్నత్త. మర్చిపోవాలనుకున్న బంధాన్ని తిరిగి తెచ్చుకుంటే నేను ఇంకా ఆనందపడతాను. శామ్, నువ్వు ప్రాణం పోసిన ఆదిత్య గురించి చెప్తున్నాను చిన్నత్త. నాకు తెలుసు చిన్నత్త, ఆదిత్య నీ కొడుకే నాకు తెలుసు. ఇంకా నిజాన్ని దాచి ఆదిత్యని బాధ పెట్టకు. తన పగ పెరిగేలా చేయకు చిన్నత్త. ఇప్పటికైనా ఒప్పుకో చిన్నత్త. ఆదిత్య నీ బిడ్డే అని ఒప్పుకో. తను నీ కొడుకే అని ఒప్పుకో చిన్నత్త. ఒప్పుకోలేను సార్. వాడు నా కొడుకని చెప్పలేను. చిన్నత్త, అవును సార్, చెప్పలేను. నా కడుపున పుట్టిన ఆదిత్యని నా కొడుకు అని ఆదిత్యని ఎలా చెప్పను శామ్? ఏంటి చిన్నత్త నువ్వు చెప్పేది? ఆదిత్య నీ కొడుకు కాదా? కాడు. మరి సూర్యబావ ఆదిత్య ఇద్దరు ఒకేలా ఉన్నారు? నేను చేసిన తప్పుకు నాకు శిక్ష పడాలని ఆ దేవుడు వాడి పోలికల్ని నా బిడ్డకు ఇచ్చాడనుకుంటా. ఆ పోలిక వల్లే కదా వాడు ఇక్కడ దాకా వచ్చాడు. పగ సాధించాలనుకున్నాడు. చిన్నత్త, నీ మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావనే అనిపిస్తుంది. లేదు శామ్, నిజమే చెప్తున్నాను. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆదిత్య నా కొడుకు కాదు. మరి ఎవరు కొడుకు చిన్నత్త? రాజీ యొక్క కొడుకు.
చిన్నత్త, ఆదిత్య పెద్దత్త కొడుకా? అవును. పెద్దత్త నీకేం అన్యాయం చేసిందని తన కన్న బిడ్డని తనకు కాకుండా చేశావు? అక్క నాకేం అన్యాయం చేయలేదు. తనకి పుట్టిన మగ బిడ్డ వల్ల నా కుటుంబం అన్యాయం అయిపోతుందేమోనని భయం వేసింది. అప్పుడు నేను నిండు నెలలతో ఉన్నాను. నాకు కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో తెలియదు కదా. అక్కకి పుట్టినవాడు మొదటి వారసుడైతే నా బిడ్డకు అంత హోదా దక్కదని అనిపించి అప్పుడే పుట్టిన బిడ్డని తల్లి నుంచి దూరం చేశాను. నా అదృష్టమో అక్క దురదృష్టమో తెలియదు, కానీ వాణ్ణి రాజీ అక్క నుంచి తీసుకునే సమయంలో అక్కకి మళ్ళీ నొప్పులు మొదలయ్యాయి. పద్మ పుట్టింది. ఆ విషయం నాకు తప్ప డాక్టర్ కూడా తెలియకూడదని ప్రసవం నేనే చేశాను. పుట్టింది ఆడబిడ్డే అని డాక్టర్ని నమ్మించాను. ఆదిత్యను శాంతమ్మానే ఆయకించి నేను చేసింది ఎంత పెద్ద మహాపాపమో. కానీ కానీ ఈ నిజాన్ని ఎవరికి చెప్పగలను? ఎవరికి చెప్పలేను. చెప్పి వాళ్ళు నన్ను అసహ్యంగా చూస్తుంటే తట్టుకోలేను శామ్. నన్ను మృగంలా చూస్తుంటే తట్టుకోలేను. అవస్థ పడుతున్నారు శామ్. నాలో నేను కుమిలిపోతూ శిక్షణ అనుభవిస్తున్నాను శామ్. శిక్షణ అనుభవిస్తున్నాను. ఇంకా నీకు అవసరం ఉండదు చిన్నత్త. పోయిన కాలం ఎలాగో తిరిగి రాదు. జరిగింది చెప్పి బాధ పెట్టం. అలా అని ఆదిత్యని అలాగే వదిలేయం. ఏం చెప్తున్నావు సార్? నిజాన్ని చెప్పకుండానే ఆదిత్యని వజ్రపాటి వారసుని చేస్తాను అంటున్నాను. అవునా? నీకిష్టం లేదా చిన్నత్త? నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంటే ఎందుకు ఇష్టం ఉండదు శామ్? వాడు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. మనతో పాటు ఉండడమే కావాలిమ్మా. ఉంటాడు చిన్నత్త. ఉండేలా చేస్తాను. పగపోయి ప్రేమొచ్చేలా చేస్తాను. తన ఒంటరి జీవితాన్ని ఇక తనకి లేకుండా త్వరలోనే చేస్తాను చిన్నత్త. నీ బాధనే కాదు, తన బాధని పోగొడతాను చిన్నత్త. అమ్మ శామ్, ఆ తండ్రి కూతుళ్ళని వదలకు. చేసిన నేరాలకి వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యి. తప్పకుండా చిన్నత్త. అనుభవిస్తారు, చూస్తూ ఉండు.
బావా సూర్య బావా చిన్నత్త బావా సూర్య సరే. ఎస్ఐ గారు, సూర్య, నువ్వు వచ్చిన కారణం ఏంటో నువ్వు చెప్పకపోయినా తెలిసింది ఆదిత్య. దేనికోసం వచ్చావు, ఎందుకోసం పోరాడుతున్నావో తెలిసింది. నీకు తెలిసిన నిజానికి వ్యతిరేకంగా నువ్వసలు ఊహించని విధంగా ఆ నిజం ఉండబోతుంది. దాన్ని నువ్వు ఇప్పుడు తెలుసుకోబోతున్నావు. బావా తెలియాలి. తెలియాల్సిన వాడికి తెలియాలి శామ్. ఏంటి సూర్య అడుగుతున్నాడుగా, చెప్పమ్మా. ఏంటి, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? నీ పాపానికి బలైన వాడిని చూస్తూ కూడా ఇంకా చెప్పాలనిపించడం లేదా? 25 ఏళ్ళు నీలోనే దాచుకున్నది ఇంకా సరిపోలేదా? చెప్పడానికి ఆలోచించడం లేదురా. చెప్తే తట్టుకోగలడో? నువ్వు చేసిన దానికన్నా చెప్పేది ఎక్కువేం కాదు. ఏంటమ్మా, ఈవిడ మీ అమ్మ కాదు ఆదిత్య. తను నిన్ను కనలేదు. అవును ఆదిత్య, నీ కన్ను తల్లి నేను కాదురా, రాజీ అక్క. నువ్వు రాజీ అక్క బిడ్డవి, నా బిడ్డవి కాదు. నా బిడ్డని వారసుని చేయడం కోసమే నిన్ను నేను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను చేసిన పాపానికి, నువ్వు పడిన ఆవేదనకి నువ్వే శిక్ష విధించినా భరిస్తాను. ఆదిత్య, నువ్వు చంపినా చేస్తానురా. ఆదిత్య, చిన్నత్త చేసింది తప్పే, క్షమించరా అంతే. నువ్విప్పుడు ఏం చేయాలనుకున్నా జరిగింది మార్చలేం కదా. అందుకని
ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోమంటావా? రాజీ అమ్మతో రాజీ కుదుర్చుకోకుండానే కాలం గడిపేయమంటావా? గడిచిన 25 ఏళ్లకి మరో 25 ఏళ్లు కలుపుకోమంటావా? నా తల్లి నుంచి దూరం చేసిన ఈ తల్లిని వదిలేయమంటావా? ఏం చేయమంటావు? ఏం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం ఆదిత్య. నా ఇష్టమైన సూర్య, సఫర్ అయింది నువ్వు, ఆ పెయిన్ అనుభవించింది నువ్వు, శిక్ష వెయ్యాల్సింది నువ్వే ఆదిత్య. శిక్షలు వేసి సంతోషించే స్టేజ్లో నేను ఇప్పుడు లేను సూర్య. మారిపోయాను. సమంత నన్ను మార్చేసింది. నాలా నేనిప్పుడు తిరిగి మారిపోయాను. ఎస్, తనకు జరుగుతున్న అన్యాయాలకి తనకి ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నా తను అలా చేయలేదు. తన వాళ్లే తన మీద ద్వేషం చూపిస్తున్నా తను ప్రేమే పంచింది. వాళ్ళు బాగుండాలనే కోరుకుంది. ఆఖరికి చావు వరకు వెళ్ళిందే కానీ తను మారలేదు. ఆ రోజే డిసైడ్ అయిపోయాను, బతికితే అలా బతకాలని. ఆ క్షణం నుంచి అలానే బతుకుతున్నాను. నువ్వేమో ఆవేశంగా శిక్ష వేసి నీ ఇష్టం అంటున్నావు. వద్దు తమ్ముడు, నిజం తెలిసింది కదా, అది చాలు. నేను అనాథని కానని, మీరు నాకు ఉన్నారని చెప్పుకోగలను కదా, నాకది చాలు. ఇప్పుడు రాద్ధాంతం చేసి ఇంట్లో వాళ్ల మధ్య మనస్పర్ధలు తేలేను. ఆమె డాక్టర్. పెయిన్ని పోగొట్టడమే కానీ పెంచడం తెలీదు. పెద్ద బావా, నాకేం బాధలేదు సమంత. అమ్మను అమ్మ అని పిలుచుకోలేకపోయినా నాకు అమ్ముంది కదా, హ్యాపీగా ఉంటాను. ఆదిత్య, నువ్వు మాతోనే ఉండాలిరా. వద్దమ్మా, ఎలా ఉంటాను? ఏం చెప్పి ఉంచుతారు?